రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఐసీడీఎస్ కు నిధులు ఎక్కువగా కేటాయించాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు మార్చి 19న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఐసీడీఎస్ కి నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలపై అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన 48 గంటల వంట వార్పు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు భోజనాలు వండుకొని నిన్న రాత్రి కూడా అక్కడే నిద్రించారు. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వంటలు వండుకొని ఇక్కడే భోజనాలు చేయడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్ టెంట్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ గేటు నెట్టుకొని లోపలికి చొచ్చుకొని వెళ్లడం జరిగిందన్నారు. పోలీసులకు అంగన్వాడీ ఉద్యోగులకు తోపులాట చోటు చేసుకుంది. కలెక్టరేట్ ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేసవి సెలవులు ఇవ్వాలని, అంగన్వాడీ వ్యవస్థను ఎత్తివేయొద్దని, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ ని ఎత్తివేయాలని, బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయలక్ష్మి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అంగన్వాడీలకు నెలకు 18,000 ఇస్తామని, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. గతంలో ఇచ్చిన హామీలను రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18,000 వేతనం ప్రకటించాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలని, ఇతర డిమాండ్స్ అన్నీ ఒక 23 డిమాండ్స్ని ప్రభుత్వం ముందు మేము చాలా రోజుల క్రితం, చాలా నెలల నుండి ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలో అనేక సార్లు ఇచ్చాం. అయినా స్పందించకపోతే నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు 48 గంటల ధర్నా యాదాద్రి భువనగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మేము నిర్వహిస్తున్నాం. మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ మేము ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే నిన్న నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న జరిగింది, ఈరోజు జరిగింది. మరి మేము అనేక మీడియా రూపంలో కూడా ప్రభుత్వానికి ఈరోజు తెలిసింది, అనేక రూపాల్లో కూడా ప్రభుత్వానికి తెలిసింది. కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, మరి ఐసీడీఎస్ మంత్రి గారు స్పందించట్లేదు. ఈరోజు ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మరి ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టెంట్ కింద నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ర్యాలీగా వచ్చి కలెక్టర్ గేట్ల నుండి తోసుకొని వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు, ఇక్కడ డోర్ ముందే ఇక్కడ బైఠాయించాం. ఈరోజు మేము న్యాయమైన కోరికల్ని మేము అడుగుతున్నాం. లక్షల జీతాలు, కోట్ల జీతాలు మేము అడగట్లేదు, లక్షల సౌకర్యాలు మేము అడగట్లేదు. మేము న్యాయమైన కనీస వేతనం కూడా కాదు, 18,000 వేతనమే ప్రకటించారు, హామీ ఇచ్చారు, అది ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అందుకని ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఏదో కలెక్టర్ గారు, DWO గారు బయటకు వచ్చి మాట్లాడితే మాకు సంతృప్తి లేదు. మాకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే స్పందించాలి, మాట్లాడాలి, మంత్రులు స్పందించాలి, ఎమ్మెల్యేలు మా తరపున మాట్లాడాలి. మేము పెట్టిన 23 డిమాండ్స్ని ఎప్పటి వరకు పరిష్కారం చేస్తారో, రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు, రేపు బడ్జెట్ పెంచుతాం, ఇవన్నీ పరిష్కారం చేస్తామనే హామీ మాకు అసెంబ్లీలో రావాలి. అసెంబ్లీలో ఈరోజు వస్తేనే, ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే మేము ఇక్కడ నుండి లేస్తాం. లేకపోతే ఇక్కడే బైఠాయిస్తాం, ఇక్కడే వండుకుంటాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసు విధులన్నీ మొత్తం ఇక్కడే ఆగిపోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడితేనే ఇక్కడ నుండి లేస్తాం, అప్పటిదాకా ఇక్కడే బైఠాయిస్తాం అనేసి మేము తెలియజేస్తున్నాం. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి దగ్గర దాకా వెళ్లే విధంగా ఇప్పుడు మీరు తీసుకునే మీడియా కూడా మాకు సహకరించాలి, అక్కడ దాకా చేరవేయాలని కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరిష్కారం చేస్తామని స్పందిస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడే బైఠాయిస్తాం. నిన్న రాత్రి టెంట్ కింద పడుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడే వండుకుంటాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే ఉంటాం. తొందరగా ప్రభుత్వం స్పందించాలి, తొందరగా ముఖ్యమంత్రి గారు స్పందించే విధంగా ఈ జిల్లా కలెక్టరు, ఈ DWO గారు పైకి మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్యలు కావు. వీళ్ళు పైకి మాట్లాడి అసెంబ్లీ ముగింపులోపు అసెంబ్లీలో మా సమస్యలు ప్రస్తావిస్తేనే ఇక్కడ నుండి లేస్తాం, లేకపోతే ఇక్కడే బైఠాయిస్తామనేసి జిల్లా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.